సమాజంలోని విభజన శక్తులను తిప్పికొట్టేందుకు ఐక్యత ఒకటే మార్గమని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఉద్ఘాటించారు. లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ వంటి వివిధ రూపాల్లో మన సంస్కృతిపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మౌనం వీడి ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న ఉదయం 8 గంటలకు కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమయ్యే వీర హనుమాన్ విజయ్ యాత్రలో ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని ఆమె కోరారు. లవ్ జిహాదీ పేరు మీద ఫుడ్ జిహాదీ, జియోగ్రఫిక్ జిహాదీ, ఎకనామిక్ జిహాదీ, జిమ్ జిహాదీ, వేరియస్ టైప్స్ ఆఫ్ జిహాదీలు కేవలం మన హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చెప్పి ముందుకొస్తున్నారు. అంతకు ముందేమో కోవా బన్ను తినాలంటే భయపడ్డాం, ఇప్పుడు జామకాయ తినాలంటే కూడా భయం అవుతుంది. జామకాయలలో కూడా ఇంజెక్షన్లు ఇస్తున్నారు. జ్యూసులు తాగుదామంటే జ్యూసులలో ఏమో కలుపుతున్నారు. బిస్కెట్లు అంటే బిస్కెట్లలో కూడా ఏదో కలుపుతున్నారు. అంటే ఇంత ఘోరంగా జిహాదీలు చేస్తున్నారు. అంటే వాళ్ళు చెయ్యకుండా ఉండాలి అని అంటే ఒకటే ఒక అస్త్రం, మనం అందరం ఒకటి అని వాళ్ళకి తెలవాలి. మన అందరి సంఖ్య ఏంది, బలం ఏంది వాళ్ళకి తెలవాలి. కాబట్టి ఈ హనుమాన్ విజయ్ యాత్ర అందరము కలిసి ఆ రోజు అక్కడికి రావాలి. అంటే మనం అందరం ఒకటి కావాలి. ఎవరిని భయపెట్టని అవసరం లేదు, ఏమి చేయని అవసరం లేదు. మనం అందరం యునైటెడ్ గా ఉంటే అట్లాంటివన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఒక్కసారి మనము శ్రీరాముని పేరు మీద విజయ యాత్ర తీసుకుంటూ వెళ్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఏందో చూపించాలి, మన బలం ఏందో. మనం అందరం ఒకటి. మనకి కులం ఉన్నా, ఏదున్నా, భాష ఉన్నా, ప్రాంతం ఉన్నా, అన్ని గడప లోపలనే. మనం బయటికి వస్తే మాత్రం కేవలం హిందువులమే. కాబట్టి ఆ హిందూ బలం ఏందో వాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పు చేయాలని ఆలోచించిన వాళ్ళు కూడా తప్పు చేయరు. రీసెంట్ గా చూసారు, పిల్లలు తినే ఉస్మానియా బిస్కెట్లలో కూడా కల్తీ అవుతుంది. అంతకుముందు కోవా బన్. ప్లీజ్ అండి, జై శ్రీరామ్. ప్లీజ్ అందరూ రండి.